యోగా దినోత్సవానికి 2014లో ఐక్యరాజ్య సమితి జూన్ 21 రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా సుజనహిత యోగా సొసైటీ యోగా కార్యక్రమాలు ఇక ప్రతి రోజు నిర్వహిస్తున్నట్లుగా సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సుజనహిత యోగా సొసైటీ చైర్మన్ ఎబులూరి చలపతిరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారత విదేశాంగ శాఖ కార్యాలయాలు ఉన్న వివిధ దేశాలలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అనురాధ, అడ్వైజర్ ప్రభాకర్, మాదికర్, వైస్ ప్రెసిడెంట్ ఈ రఘునందన్, కేఎస్ఆర్ నాయుడు, ప్రేమలత, జనరల్ సెక్రటరీ సుమిత్ పట్నాయక్, జాయింట్ సెక్రటరీ సుభాష్ నాగరాణి, వీరేశం, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు, బలహీనత నుంచి బలం వైపు, అశాంతి నుంచి శాంతి వైపు చేసే ప్రయత్నమే యోగం. ఈ యోగము అనాది కాలం నుంచి వస్తూనే ఉన్నది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారి తరఫున ఇచ్చిన ప్రోద్బలం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడాను అందరికీ అందుబాటులో వచ్చేట్టుగా సౌకర్యం కలిగించబడింది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఉద్యానవనంలో ప్రతిరోజు గత 30 సంవత్సరాల నుండి శ్రీ చలపతిరావు గారి ఆధ్వర్యంలో ఈ యోగా కార్యక్రమాలు ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఏర్పాటు చేయబడింది. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఒక సంక్షేమ కార్యక్రమం కూడా శ్రీ చలపతిరావు గారు తన సొంత డబ్బు 10 లక్షలు పెట్టి ప్రారంభించినారు. అందరికీ ఇది ఉపయోగకారి, సహాయకారి, ఉత్సాహకారిగా ఉంటుందని శుభాకాంక్షలు తెలుపుకుంటానండి. నమస్కారం. 2023లో స్థాపించబడింది. అందరికీ ఆరోగ్యము, అందరికీ అనారోగ్యం నుంచి కోలుకోవటానికి విధంగా ప్రతిరోజు 5 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 45 నిమిషాల వరకు యోగా చేయబడుతుంటుంది. ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి సుజనహిత వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ అనేది ఒకటి స్థాపించబడింది. అది ఈ రోజున ప్రారంభించాము. దాని యొక్క ఫలితాలు వచ్చే సంవత్సరము 21/6/27 నుంచి వస్తాయి. దీంట్లో 3 ఫలితాలు ఉన్నాయి. ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మ్యాక్సిమం 1 లక్ష రూపాయల వరకు వారికి ఇద్దామని నిర్ణయించాము. అట్లాగే 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత వారికి 81వ సంవత్సరంలో వాళ్ళని సన్మానిస్తూ వారికి కూడా ఎంతో కొంత సహాయపడదామని అనుకున్నాము. అట్లాగే అనారోగ్యం బారిన పడి హాస్పిటల్లో వచ్చిన వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖర్చులు కాకుండా వచ్చిన తర్వాత అంతా ఖర్చు అయిపోతుంది. వారికి ఏమైనా అవసరం అన్నట్టయితే ధన సహాయం చేయడానికి కూడా దీంట్లో అవకాశం ఉన్నది. ఇందులో మ్యాక్సిమంగా మేము 1 లక్ష రూపాయలు నిర్ణయించాము. దాంట్లో ఆ రోజున ఉన్న నిధులను బట్టి అప్పుడు నిర్ణయిస్తూ ఎంత ఇవ్వాలనేది ఒక కమిటీ అనేది ఏర్పడ్డది. ఆ కమిటీకి చైర్మన్గా వై చలపతిరావు అంటే నేను, వైస్ చైర్మన్గా డాక్టర్ ప్రభాకర్ గారు, తర్వాత లీగల్ అడ్వైజర్గా గంగాప్రసాద్ గారు, ఫైనాన్షియల్ మేనేజర్గా మన వీరేశం గారు, ఫైనాన్షియల్ అడ్వైజర్గా మోహన్ కృష్ణారెడ్డి గారు ఈ కమిటీ నిర్ణయించి దానికి తగిన విధి విధానాలు తర్వాత రూపొందించి ఎంత సహాయం చేయాలి, ఏం చేయాలి నిర్ణయిస్తుంది. అందరికీ ఉపయోగపడాలి, మన యోగా సభ్యులందరికీ ఉపయోగపడాలి. కొందరికి అవసరం పడవచ్చు, అందరికీ అవసరం పడుతుంది అనుకోము. ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళకి మనకి అవసరమైన సహాయము, వాళ్ళని సమయానికి ఆదుకోవటానికి వీలుగా ఈ పథకం రూపొందించబడ్డది. సో ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా పూర్తిగా ఇంత వర్షం పడుతున్నా కూడా ఎవ్వరు చలించకుండా ఇక్కడ ఉండగలిగారనంటే ఇది యోగ మహిమ. ఈ యోగ మహిమని ఇట్లాగే కంటిన్యూ చేయాలి. తర్వాత అందరికీ ఈ రోజున వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు, అందరికీ ధన్యవాదాలు. ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నారు సార్? సొసైటీలో దాదాపు మనకి మోర్ దాన్ 100 ఉన్నారు. 1000 మంది వచ్చారు, వెళ్ళిపోయినారు. ప్రస్తుతం మా దగ్గర మాత్రం మోర్ దాన్ 100 వస్తుంటారు వెళ్తుంటారు. ఎంతమంది ఉంటారో మా లెక్క ఉండదన్నమాట అంటున్నారు. ఇది ఫ్రీ ఆర్గనైజేషన్. ఇది అట్లా ఆన్లైన్లో వస్తుంటారు, ఫ్రీ ఆర్గనైజేషన్ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఎవరి దగ్గర ఒక్క పైసా ఆశించేది లేదు. మేమందరం కూడా ప్రతిరోజు ఒక కాయిన్ బాక్స్ పెట్టుకొని దాంట్లో ₹1 వేస్తాం. ఆ ₹1 ఏంటంటే గుర్తు ఏంటంటే నేను ఈరోజు యోగా చేశాను,
నాకు ఈ మాత్రం ₹1 విలువైన ఆరోగ్యం వచ్చింది అనే ఉద్దేశంతో ₹1 దాంట్లో వేస్తామన్నమాట. అట్లా ఆ ₹1 పూర్తిగా వేసిన తర్వాత 365 రోజులు అయిన తర్వాత యోగా డే నాడు అవి మొత్తం తీసుకొచ్చి అందరికీ కూడా ఇక్కడ మనకి ఈ యోగా వెల్ఫేర్ ఫండ్ స్కీమ్, వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ కాదు, యోగా సొసైటీకి కావాల్సిన ఏదైతే ఉందో దాంట్లో ఇది ఇవ్వబడుతుంది, విరాళంగా ఇవ్వబడుతుంది. ఈ విధంగా ఇప్పటి వరకు మేము దాదాపు మొదలుపెట్టినప్పుడు ₹1,00,000 స్టార్ట్ చేశారు. దానికి కూడా ఒకరు డొనేషన్ ఇచ్చారు. ఆ డొనేషన్తో స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజుకి అందరూ ఇస్తూ ఇప్పటికీ దాదాపు 4.5 లక్షల దాకా చేరుకుంది. అది ఇవాటి రోజున ఒక 12 లక్షలతో ఈ కార్పస్ ఫండ్ కింద వేసి ఈ పథకం స్టార్ట్ చేస్తున్నాము. దీని యొక్క ఇది దాదాపు దీన్ని మేము 5 సంవత్సరాల్లో ఒక 25 లక్షలు దాదాపు వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నాము. అందరికీ దీనికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. సో ఈ రోజున వచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.